కొత్త నిబంధన యేసుక్రీస్తు జీవితం మరియు చర్చిని స్థాపించి సువార్తను ప్రపంచానికి వ్యాప్తి చేసిన దేవుని సేవకుల కథలను వెల్లడి చేస్తుంది. వారు సాధారణ వ్యక్తులే అయినా దివ్య కృప, విశ్వాసము, విధేయత ద్వారా మార్పు పొందారు. వారి జీవితాలు నేటి విశ్వాసులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, లోకరక్షకుడు, మనుషుల రక్షణకే జీవించి, బోధించి, సిలువలో మరణించి పునరుద్ధానమైనవాడు. యేసు తల్లి మరియా మెస్సియను ప్రసవించేందుకు దేవుడు ఎన్నుకున్న వినయవంతమైన విధేయురాలు. బాప్తిస్మ యోహాన్ పశ్చాత్తాపం ద్వారా యేసు మార్గాన్ని సిద్ధం చేసిన ప్రవక్త. పేతురు అపోస్తులుల నాయకుడు, మొదటి చర్చి స్తంభం. అపోస్తుడైన యోహాన్ యేసు ప్రియ శిష్యుడు మరియు ప్రకటన గ్రంథ రచయిత. యాకోబు యెరూషలేము చర్చి నాయకుడు మరియు సాక్షి మరణం పొందిన అపోస్తలుడు. పౌలు హింసకుడిగా ఉండి జాతుల అపోస్తలుడిగా మారినవాడు. బర్నబా ప్రోత్సాహకుడు మరియు పౌలుతో కలిసి సేవ చేసిన మిషనరీ. స్టెఫను మొదటి క్రైస్తవ సాక్షి మరణం పొందినవాడు. తిమోతి పౌలు శిక్షణ ఇచ్చిన యువ పాస్టర్. మగ్దలేను మరియ యేసు పునరుద్ధానానికి మొదటి సాక్షి. అరిమథ్య యోసేప్ యేసును గౌరవంగా సమాధి చేసిన విశ్వాసి. లూకా వైద్యుడు మరియు లూకా అపోస్తలుల కార్యముల రచయిత. మత్తయ్య సుంకరు నుండి సువార్త రచయితగా మారినవాడు. మారిన జీవితాల ద్వారా దేవుడు క్రీస్తును ప్రకటించి, చర్చిని నిర్మించి, రక్షణను ప్రపంచానికి వ్యాప్తి చేశాడు. కొత్త నిబంధన పాత్రలు దేవునికి తమ జీవితాలను అర్పించిన సాధారణ మనుషుల ద్వారా దేవుడు మహత్కార్యాలు చేస్తాడని గుర్తు చేశాయి. వారి విశ్వాసం, విధేయత, త్యాగం మరియు భక్తి క్రీస్తు కేంద్ర జీవితం వైపు మనలను నడిపిస్తాయి.